రాష్ట్రంలో లిక్కర్ షాపులకు దరఖాస్తులు లక్షకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు 89,805 అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. రంగారెడ్డి డిలో అత్యధికంగా 27,000, ఆదిలాబాద్ డిలో అత్యల్పంగా 3,894 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర నుండి మహాపాదయాత్ర 45 రోజులు మహాపాదయాత్ర 11వ రోజు సాయంత్రం జడ్చెర్ల వెంకటేశ్వర స్వామి మందిరానికి చేరుకుంది. అయ్యప్ప స్వామికి పంచామృతాలతోని అభిషేకం, మహాపడిపూజ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని చక్రం గుడిలో బుధవారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం ₹150 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. ఇంటర్ విద్యార్థులకు నవంబర్లో సిలబస్ పూర్తి చేయాలని, ప్రాక్టికల్స్ కు సన్నద్ధం కావాలని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో కళాశాలల ప్రిన్సిపాళ్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా సాలూరు మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను బుధవారం ఎత్తివేశారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఉన్న ఈ చెక్పోస్ట్ను తొలగించే ప్రక్రియలో భాగంగా బారికేడ్లు, సూచిక బోర్డులు, సిగ్నల్స్ ను తొలగించారు.